ఇక తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డు వ్యవహారంలో సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రేపు ధర్మాసనం విచారణ జరపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు వ్యవహారం అనేది ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టుకి చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఏదైతే ఇచ్చినటువంటి సిట్ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే కనుక అందులో జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు అంటూ కూడా ఇటు వైసీపీ నేతలైతే కనుక చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ మండలిలో కూడా ఎమ్మెల్సీలు వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలో ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా హెరిటేజ్ ఇందాపూర్ విషయాన్ని అయితే కనుక తెరపైకి తీసుకొచ్చారు. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి కోణంలో మరోవైపు ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే ఇటు బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి అయితే కనుక సుప్రీంకోర్టుని ఆశ్రయించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు సిట్ నివేదికపై కూడా ఏకసభ్య కమిటీ అనేది కూడా ఇటు ఏపీ ప్రభుత్వం వేసినటువంటి నేపథ్యంలోనే ఈ ఏకసభ్య కమిటీ అంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అయితే కనుక ఏకసభ్య కమిటీ అనేది నిర్వహించినటువంటి నేపథ్యంలోనే దీన్ని సవాల్ చేస్తూ కూడా ఇటు సుప్రీంకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి అయితే కనుక ఒక పిటిషన్ అనేది దాఖలు చేయడం కూడా జరుగుతోంది. ఏదైతే సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ని సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తు నివేదిక పై కూడా ఒక ఏకసభ్య కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుందంటూ కూడా ఇటు అందులో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సిట్ అనేది ఒక నివేదిక ఇవ్వడం, తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఇంకా సీజే దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇంకా ఈ సిట్ నివేదిక సైతం కూడా ఈ సిట్ పై ఒక ఏకసభ్య కమిటీ అంటే దేనికి ఈ యొక్క ఏకసభ్య కమిటీ వేయవలసిన వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయంటూ కూడా అందులో ఆ పిటిషన్లు అయితే కనుక దాఖలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనకి చూస్తున్నాము. అంతేకాకుండా ఇటు వైసీపీని కావాలని ఇరికాటంలో పెడుతున్నారు, అదేవిధంగా వేధిస్తున్నారు అంటూ కూడా ఆ పిటిషన్ లో కీలకమైనటువంటి ప్రశ్నలు అయితే కనుక ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు సీజే ఫైనల్ ఏదైతే ఆ నివేదికని దానిపై తీర్పు అనేది వెలువడనివ్వకుండానే ఇప్పటికి ఇంకా ఏపీ ప్రభుత్వం ఒక సిట్ పై కూడా ఏదైతే ఇటు ఏకసభ్య కమిషన్ అనేది ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా కావాలని వ్యక్తిగతంగా చూసుకున్నట్లు అయితే గనక అనేక విధాలుగా కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా ఇటు ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు వైసీపీ ఎమ్మెల్సీలు మరోవైపు ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక మరోవైపు ఈ యొక్క ఏకసభ్య కమిషన్ పై కూడా సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం పట్ల ఒక ఉత్కంఠ చర్చ అనేది కూడా ఏపీ రాష్ట్రంలో అయితే నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమిలో బీజేపీ ఉన్నటువంటి నేపథ్యంలోనే తాజాగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఈ పిటిషన్ దాఖలు చేయడం పట్ల అయితే కనుక ఇప్పుడు ఏ విధంగా టర్న్ అవబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది.